సో హలో గాయస్, నా పేరాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్, మన సూపర్ స్టార్స్కి అసలు ఏమైపోయింది? ఎందుకంటే రీసెంట్లీ మన డ్రూ మ్యాకింటైర్ చాలా పెద్ద మాట చెప్పేసినారు. అండ్ అది ఏంటంటే, ఇప్పుడు మన రెసల్మేనియా నైట్ 2లో మన డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ ఉంది కదా. సో ఈ మ్యాచ్లో అంట ఒకవేళ డ్రూ మ్యాకింటైర్ సెత్ రాలిన్స్కి ఓడిపోతే అంటే ఒక టైప్లో మన డ్రూ మ్యాకింటైర్ ఓడిపోతే అంట మన డ్రూ మ్యాకింటైర్ డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసి వెళ్ళిపోతారంట. మీకు అర్థమవుతుందా? అంటే మొత్తం తమాషలు జరుగుతున్నాయి మన డబ్ల్యూడబ్ల్యూలో. అంటే రోమన్ రైన్స్ ఫస్ట్ ఏమని చెప్పినారు, నేను ఒకవేళ నా టైటిల్ నా అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ ఓడిపోతే నేను డబ్ల్యూడబ్ల్యూ వదిలేసి వెళ్ళిపోతాను మన రోమన్ రైన్స్ చెప్పినారు. మనది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ రీసెంట్లీ ఏమని చెప్పినారు, నేను ఒకవేళ నా స్టోరీ నేను ఫినిష్ చేయకపోతే మాత్రం ఇక నేను కామెంటరీ చేసుకుంటానని మన కోడీ రోడ్స్ చెప్పినారు. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఏమంటున్నారంటే, నేను ఒకవేళ మన సెత్ రాలిన్స్కి ఓడిపోతే రెసల్మేనియాలో నేను డబ్ల్యూడబ్ల్యూకి వదిలేస్తానని చాలా క్లియర్లీ మన డ్రూ మ్యాకింటైర్ చెప్తున్నారు. అంటే మన డ్రూ మ్యాకింటైర్ వదిలేస్తారంట. సో నిజంగా మన డబ్ల్యూడబ్ల్యూ చాలా తమాషాలు జరుగుతున్నాయి బాస్. నిజంగా అసలు ఏం అర్థమవుతలేదు. ప్రతి ఒక్క సూపర్ స్టార్గా ఇదే మాట్లాడుతున్నాడు, ఇది కాకపోతే నేను అది చేస్తా, అది కాకపోతే నేను ఇది చేస్తా అని మొత్తం ఇవే నడుస్తున్నాయి. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన రెసల్మేనియా ఆఫ్ ఎయిర్ గురించి, రెసల్మేనియా నైట్ వన్ ఆఫ్ ఎయిర్ గురించి. ఎందుకంటే మన రెసల్మేనియా మెయిన్ ఈవెంట్లో ఏం జరిగిందో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. నేను ఆల్రెడీ మన రెసల్మేనియా హైలైట్స్ వీడియో, రెసల్మేనియా నైట్ వన్ హైలైట్స్ వీడియో నేను ఈరోజే మార్నింగ్ అంటే మధ్యాహ్నం 12కి అప్లోడ్ చేసినాను. సో మీరు ఎవరెవరు మన రెసల్మేనియా హైలైట్స్ వీడియో చూడలేదో వాళ్ళు కంపల్సరీ ఆ వీడియోని చూడండి. కావాలంటే ఆ వీడియోకి ఈ వీడియో లాస్ట్లో పెట్టేస్తాను. ఓకే, సో ఈ వీడియో మన సెకండ్ వీడియో అనమాట ఈరోజు. సో మన రెసల్మేనియా ఆఫ్ ఎయిర్ అంటే మెయిన్ ఈవెంట్ ద రాక్ అండ్ రోమన్ రైన్స్ కోడీ అండ్ సెత్ రాలిన్స్కి ఓడిపించేసినారు. అండ్ దాని తర్వాత అంటే మన ఆన్ టీవీలో అయితే అయిపోయింది. అండ్ అయిపోయిన తర్వాత మన సెత్ రాలిన్స్ అండ్ మన కోడీ రోడ్స్ నిజంగా అంటే చాలా అంటే కొంచెం ఇమోషనల్గా అనిపించాను అనమాట. అండ్ వాళ్ళు మీరు ఈ ఫోటో చూడొచ్చు మీ స్క్రీన్ పైన, వాళ్ళు బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు కొంచెం ఈ టైప్లో వెళ్ళినారు. సో ఈ ఫోటో విషయం మీకు అర్థమవుతుందా? అంటే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్లు ఉన్నారు. అంటే వాళ్ళు ఏమని కాన్ఫిడెంట్లు ఉన్నారంటే, సరే ఈరోజు అయితే అయిపోయింది బట్ రేపు మాత్రం వదిలేదు లేదు, అంటే రేపు మనం చూపిస్తాం ఇలా. కానీ మన సెత్ రాలిన్స్ అండ్ మన కోడీ రోడ్స్ మన సెత్ రాలిన్స్ అండ్ కోడీ రోడ్స్ ఇద్దరు కొంచెం ఈ టైప్లో వెళ్ళినారు బ్యాక్ స్టేజ్. నిజంగా ఈ ఫోటో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. సో అందుకని నేను మీ అందరితో ఈ ఫోటో షేర్ చేసినాను. అండ్ ఇప్పుడు నేను మీ అందరితో ఒక షాకింగ్ న్యూస్ షేర్ చేయబోతున్నాను. అండ్ అది ఏంటంటే, మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ ఫ్యాన్స్ కోసము ఒక గుడ్ న్యూస్ ఉంది అండ్ ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. అంటే మన సెత్ రాలిన్స్ ఎవరెవరు ఒక హీల్ సూపర్ స్టార్లో చూడాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే ఒక గుడ్ న్యూస్ అనుకోండి. ఎందుకంటే బ్యాక్ స్టేజ్ స్టిల్ టాక్ ఉందంట గాయస్. బ్యాక్ స్టేజ్ టాక్ ఉందంటే, స్టిల్ టాక్ ఉందంటే ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ మన సెత్ రాలిన్స్ హీల్ టర్న్ చేస్తారనే అర్థం అనేమాట. మీకు అర్థమవుతుందా? బ్యాక్ స్టేజ్ స్టిల్ టాక్ ఉందంట. మన సెత్ రాలిన్స్ హీల్ టర్న్ గురించి బ్యాక్ స్టేజ్ వాళ్ళు మాట్లాడుతున్నారు. సో అంత మంచిగా ఉంటే ఇన్ ఫ్యూచర్లో మన సెత్ రాలిన్స్ చాలా తొందరలోనే హీల్ టర్న్ చేస్తారు. ఇప్పుడు చాలా తొందరలో అంటే అది మేబీ రేపేనా, అంటే మన రెసల్మేనియా నైట్ 2లోనే హీల్ టర్న్ అయిపోతుందా, అంటే మన సెత్ రాలిన్స్ కోడీ రోడ్స్ పైన అటాక్ చేస్తారా, అది మనకి రేపే తెలిసిపోతుంది. అండ్ ఒకవేళ మన సెత్ రాలిన్స్ రేపు రెసల్మేనియా నైట్ 2లో అంటే కోడీ పైన అటాక్ చేసినా చేయకపోయినా ఇన్ ఫ్యూచర్లో మాత్రం అంటే ఈ సంవత్సరంలో మన సెత్ రాలిన్స్ హీల్ టర్న్ చేస్తారంట. ఎందుకంటే బ్యాక్ స్టేజ్ స్టిల్ మన సెత్ రాలిన్స్ హీల్ టర్న్ పైన టాక్ నడుస్తుంది అనమాట. సో ఇది మన హీల్ ఫ్యాన్స్ కోసం అయితే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనుకోండి. కానీ ఇప్పుడు ఒక చిన్న బ్యాడ్ న్యూస్ ఏంటంటే సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ కోసం, అండ్ అది ఏంటంటే అంటే బ్యాడ్ న్యూస్ ఏంటంటే, మన సెత్ రాలిన్స్ మేబీ ఒక చిన్న బ్రేక్లో వెళ్తారంట ఈ రెసల్మేనియా తర్వాత. అంటే ఒకవేళ సర్జరీ లేదంటే కనీసం రెస్ట్ కోసమే, అంటే ఇప్పుడు నీలో ప్రాబ్లం ఉంది, బ్యాక్లో ప్రాబ్లం ఉంది. సో ఇలాంటప్పుడు బ్రేక్లో కంపల్సరీ ఉండాలనే మాట. సో అందుకని మేబీ ఒక చిన్న బ్రేక్లో వెళ్ళొచ్చు. మేబీ సమ్మర్ స్లామ్ కంటే ముందు వచ్చిన, అంటే ఇప్పుడు రెసల్మేనియా తర్వాత వెళ్ళిపోతారు అండ్ సమ్మర్ స్లామ్ కంటే ముందు వచ్చినా రావచ్చు అనమాట. సో చిన్న బ్రేక్లో వెళ్తారు అండ్ ఒకవేళ సర్జరీ ఏమైనా జరగచ్చు అని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి మనకి. ఓకే, సో ఈ రెండు న్యూస్ ఉన్నాయన్నమాట, ఒక హీల్ టర్న్ పైన ఇంకోటి చిన్న బ్రేక్ పైన. సో ఇప్పుడు ఒకవేళ సెత్ రాలిన్స్ రేపు ఒకవేళ హీల్ టర్న్ చేస్తే మాత్రం బ్రేక్ తీసుకోరు. ఇక మేబీ హీల్ టర్న్ చేసి బ్రేక్ తీసుకోవచ్చు, మామైపోతారు ఒకటేసారి, మేమేం చెప్పలేము. సో కానీ ఏమైనా కావచ్చు. బట్ సెత్ రాలిన్స్ అయితే ఈ సంవత్సరం కంపల్సరీ హీల్ టర్న్ చేస్తారంట. సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, మీరు చాలామంది బేఫేస్ క్యారెక్టర్కి లైక్ చేస్తారు. సో అందుకే మీకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు సెత్ రాలిన్స్కి హ్యాజ్ ఏ హీల్ సూపర్ స్టార్లా మళ్ళొకసారి చూడాలనుకుంటున్నారా? సెత్ రాలిన్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఈ బేబీ ఫేస్ క్యారెక్టర్ ఓకేనా, లేదంటే సెత్ రాలిన్స్ హీల్ టర్న్ చేస్తేనే మంచిగా ఉంటుందా? మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ద బీస్ట్
బ్రాక్ లెస్నర్ గురించి. గాయస్ ఫైనలీ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన మనకి ఒక చిన్న గుడ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్లీ మన రెసల్మేనియా నైట్ 1 అయిపోగానే ఒక మీడియా ఈవెంట్ అంటే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగిందనమాట. అండ్ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో అంటే మన ట్రిపుల్ హెచ్కి క్లియర్లీ మన ట్రిపుల్ హెచ్కి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి అడిగినారు. సో అప్పుడు మన ట్రిపుల్ హెచ్ ఏమని చెప్పినారు అంటే చూడండి, ద బీస్ట్తో మేము ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడినాం, రాయల్ రంబుల్ టైంలో మేము మాట్లాడినాం. బట్ ఆ టైంలో కొంచెం గడబడింది, అందుకనే మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రాయల్ రంబుల్లో రాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రెసిడెంట్ కోసం మన బ్రాక్ లెస్నర్ ఇంట్లో ఉన్నాడు. అర్థమైందా? అంటే ఇప్పుడు ఆరాంగా అంటే ఒక చిన్న బ్రేక్లో ఉన్నాడు మన బ్రాక్ లెస్నర్, ఇంట్లో ఉన్నాడు. అండ్ డబ్ల్యూడబ్ల్యూలోనే ఉన్నాడని క్లియర్ చెప్పేసినారు మన గేమ్ ట్రిపుల్ హెచ్. అంటే మేము డబ్ల్యూడబ్ల్యూ తీసేసినాము లేకపోతే తీసేస్తాము, అంటే డబ్ల్యూడబ్ల్యూకి అండ్ మన బ్రాక్కి ఎలాంటి సంబంధం లేదు అని ఈ టైప్లో ఏం మాట్లాడలేదు. క్లియర్ చెప్పాలంటే మన ట్రిపుల్ హెచ్ ఏమన్నారంటే స్టిల్ మన బ్రాక్ లెస్నర్ మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్, కానీ ప్రెసిడెంట్ కోసం ఏంటంటే మన బ్రాక్ లెస్నర్ ఇంట్లో ఉన్నాడు, రెస్ట్లో ఉన్నాడు అని క్లియర్లీ మన గేమ్ ట్రిపుల్ హెచ్ చెప్పినారు. సో అందుకనే ద బీస్ట్ ఫ్యాన్స్ కోసం ఇది ఒక మంచి గుడ్ న్యూస్. సో ఇప్పుడు స్లోలీ మన బ్రాక్కి మళ్ళొకసారి మెన్షన్ చేసి, లైక్ ఇప్పుడు పాల్ ఏమైతే ఎడికైతే ఆడి కానీ మన హాల్ ఆఫ్ ఫేమ్లో మెన్షన్ చేసి పడేసినారు, క్లియర్లీ మెన్షన్ చేసినారు. అండ్ చాలామంది హ్యాపీ అయిపోయి, నేను హ్యాపీ అయిపోయినా మన పాల్ ఏమైనా మెన్షన్ చేయగానే. అండ్ ఇప్పుడు మన గేమ్ ట్రిపుల్ హెచ్ అంటే రీసెంట్లీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడేసినారు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. కానీ కొంచెం ఏంటంటే ఇప్పుడు ఆ కేసు గురించి ఏం మాట్లాడలేదు, జస్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఇంట్లో ఉన్నాడు అండ్ డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ అన్నట్టు మాట్లాడినారు. సో అంత మంచిగా ఉంటుంది ఫ్యూచర్లో మన బ్రాక్ లెస్నర్ చాలా తొందరలోనే మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తాను. చాలామంది అయితే రెసల్మేనియా నైట్ 2లో వస్తే మంచిదని అనుకుంటున్నారు. సో వస్తే మంచిదే, బట్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. బట్ మేబీ మన డబ్ల్యూడబ్ల్యూ నెవర్ సే నెవర్, ఎప్పుడైనా ఏమైనా కావచ్చు. బట్ ఇప్పుడు రెసల్మేనియా నైట్ 2లో వచ్చినా రాకపోయినా ఈ సంవత్సరంలో కంపల్సరీ వస్తారని మనకైతే ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన. అచ్చా, మీరు చాలామంది నాకు ఈరోజు మార్నింగ్ నుంచే కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడుగుతున్నారంటే మా రెసల్మేనియా ఈరోజు మార్నింగ్ వచ్చినప్పటి నుంచే మీరు చాలామంది కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతున్నారంటే మెయిన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే మార్నింగ్ మన రాధే ఆడ ఇన్స్టాగ్రామ్లో ఒకటే మెసేజ్ల పైన మెసేజ్ వస్తున్నాయి. అండ్ అది ఏంటంటే ఈరోజు మార్నింగ్ కామెంట్స్ వచ్చినాయి. అండ్ అది ఏంటంటే అన్న మాకు రెసల్మేనియా నైట్ 1 టీవీలో వస్తలేదు, అంటే జియో యాప్లో వస్తలేదని చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో ఇంతకుముందు చెప్పినాను, మరోసారి చెప్తున్నాను, మీకు ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూ చూడాలని ఉంటే మీరు సోనీ లివ్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. లేదంటే మీరు ఆ జియో యాప్లో అంటే జియో టీవీలో మీరు చూడకుండా అనమాట, జియో టీవీలో వస్తలేదు ప్రెసెంట్ కోసము, అలా కాంట్రాక్ట్ అయిపోయినట్టుంది. సో అందుకనే జియో టీవీలో అయితే వస్తలేదు. సో అందుకే మీరు జియో వదిలేసి మీరు మేబీ నార్మల్ మీ టీవీలో చూడొచ్చు అనమాట, నార్మల్ ఛానల్స్లో వస్తుంది. సో మీరు నార్మల్ ఛానల్స్లో చూడొచ్చు అనమాట, ఓన్లీ జియో అని కాదు, అంటే ఎయిర్టెల్ టీవీ అంటే దాంట్లో చూడొచ్చు. మేబీ ఒకవేళ ఏమైనా గడబడి ఉంటే మీకు అంటే నార్మల్ ఛాన్స్ ఉంటాయి కదా ఇంట్లో వస్తుంది కదా మన టీవీలో, సో దాంట్లో కంపల్సరీ వస్తుంది. సో మీరు చూడండి, బట్ జియోలో మాత్రం అస్సలు వస్తలేదు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు అంతా ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే ఒకవేళ టీవీలో మీకు టీవీలో వస్తలేదు జియోలో వస్తలేదు అంటే మీరు సోనీ సబ్స్క్రిప్షన్ తీసుకోండి, సోనీ లివ్ది సబ్స్క్రిప్షన్ తీసుకోండి, ప్రాబ్లమే సాల్వ్ అయిపోతుంది. ఓకే. అండ్ ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మీరు చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ హైలైట్ ఏంటంటే మేబీ చాలామంది ద రాక్ ఎంట్రీ అయినప్పుడు ఈరోజు మార్నింగ్ అంటే కొంతమంది లేట్ లేస్తారు కదా, సో కొంతమంది ద రాక్ ఎంట్రీ చూడలేము కూడా. రాక్ అండ్ రోమన్ రైన్స్ మన కోడీ అండ్ సెత్ రాలెన్స్కి ఓడిపించిన తర్వాత మన ద రాక్ దగ్గరికి ఒక ఛాంపియన్షిప్ ఉంది, రోమన్ రైన్స్ దగ్గరికి ఛాంపియన్షిప్ ఉంది కదా. సో చాలామంది ఏమనుకున్నారంటే ఎవరెవరు ద రాక్ ఎంట్రీ చూడలేదో వాళ్ళు ఏమనుకున్నారంటే అరే ఇదేంటి అంటే ద రాక్ సెత్ రాలెన్స్ టైటిల్, సెత్ రాలెన్స్ ఛాంపియన్షిప్ తీసుకొని వెళ్ళిపోతుండేందని చాలామంది అదే అనుకున్నారు. నాకు నిజంగా ఈరోజు మార్నింగ్ నుంచి మన ఇన్స్టాగ్రామ్ రాధే ఇన్స్టాగ్రామ్ చాలామంది మెసేజ్ చేస్తున్నారు అని అసలు ఈ టైటిల్ సంగతి ఏంటి అంటే ద రాక్ దగ్గర అసలు ఏ ఛాంపియన్షిప్ ఉంది, అది మేబీ కొంపతీసి మా సెత్ రాలెన్స్ ఛాంపియన్షిప్ తీసుకుపోతుండే అని చాలామంది అనుకున్నారు. సో చూడండి, ఇప్పుడు నేను మంది కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ఛాంపియన్షిప్ గురించి. సో ద రాక్ దగ్గర ఉన్న టైటిల్, ద రాక్ దగ్గర ఉన్న ఛాంపియన్షిప్ అది ఒక పీపుల్ ఛాంపియన్షిప్, అంటే పీపుల్ ఛాంప్ అనమాట. ఓకే. సో అంటే ఒక పీపుల్ ఛాంపియన్ది అది ఒక టైటిల్ అనమాట, పీపుల్ ఛాంపియన్షిప్. అండ్ ఆ టైటిల్ ఎవరు ఇచ్చినారు, మన ది గ్రేట్ మొహమ్మద్ అలీ వైఫ్. అంటే రీసెంట్లీ హాల్ ఆఫ్ ఫేమ్లో అంటే మన మొహమ్మద్ అలీ వైఫ్ వచ్చాయన్నమాట, మన లెజెండ్ మొహమ్మద్ అలీ వైఫ్. సో మన మొహమ్మద్ అలీ వైఫ్ మన ద రాక్కి ఆ టైటిల్ గిఫ్ట్ ఇచ్చాయన్నమాట. ఎందుకంటే మన మొహమ్మద్ అలీతో ద రాక్కి చిన్నప్పటి నుంచి చాలా మంచి రిలేషన్ అంట, అంటే ఒక టైప్లో ఇంటి మెంబర్లా అనుకోండి, అంటే చాలా మంచి రిలేషన్ అంట. అండ్ ఒకప్పుడు మన మొహమ్మద్ అలీకి అంటే మన ది లెజెండ్ మొహమ్మద్ అలీకి ఒకప్పుడు అందరూ పీపుల్ ఛాంపియన్ పిలుస్తుండంట. సో ఆ పీపుల్ ఛాంపియన్ అనే వర్డ్ అది మన మొహమ్మద్ అలీ ద రాక్ ఇచ్చినారనమాట.
ద రాక్ ఇచ్చినారన్నమాట. సో అందుకనే రీసెంట్లీ హాల్ ఆఫ్ ఫేమ్ జరిగినప్పుడు మొహమ్మద్ అలీ వైఫ్ వచ్చినారు. అండ్ మొహమ్మద్ అలీ వైఫ్ వచ్చి ఇవన్నీ రూమర్స్ కాదు, అంటే మొహమ్మద్ అలీ వైఫ్ ఇదంతా చెప్పింది, ద రాక్ బి చెప్పినారు. సో మొహమ్మద్ అలీ వైఫ్ ద రాక్కి ఈ ఛాంపియన్షిప్ అంటే పీపుల్ ఛాంపియన్షిప్ గిఫ్ట్ ఇచ్చింది అనమాట. అర్థమవుతుందా మీకు? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ద రాక్ పీపుల్ ఛాంప్, సో పీపుల్ ఛాంప్కి పీపుల్ ఛాంపియన్షిప్ ఇచ్చినారన్నమాట. మొహమ్మద్ అలీ వైఫ్ ద రాక్కి ఆ ఛాంపియన్షిప్ గిఫ్ట్ ఇచ్చిందన్నమాట. సో అందుకనే ఆ ఛాంపియన్షిప్ తీసుకొని రీసెంట్లీ రసల్ మేనియాలో ద రాక్ వచ్చినారు అండ్ పోతప్పుడు ఆ టైటిల్ తీసుకుపోయినారు. సో అందుకని చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అయినారు. ఓకే, సో ఇది మ్యాటర్ అర్థమైందా? అంటే ఆ ఛాంపియన్షిప్ పీపుల్ ఛాంపియన్షిప్ అనమాట. అండ్ మన మొహమ్మద్ అలీ వైఫ్ గిఫ్ట్ ఇచ్చింది మన ద రాక్కి రీసెంట్లీ హాల్ ఆఫ్ ఫేమ్ జరిగినప్పుడు. ఓకే, అండ్ బాస్ అంతేకాదు రీసెంట్లీ అంటే మన ప్రెస్ కాన్ఫరెన్స్లో ద రాక్కి అంటే మీరు ఇన్ ఫ్యూచర్లో ఫైట్ చేస్తారా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా టైం తర్వాత మీరు ఇప్పుడు ఫైట్ చేసేస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే మన ద రాక్ ఏమో చెప్పినారంటే నా బాడీ చాలా జబర్దస్త్గా ఫీల్ అవుతుంది, సో ఎలాంటి ప్రాబ్లం లేదని ద రాక్ చెప్పినారు. అండ్ ఇన్ ఫ్యూచర్లో ఫైట్ చేస్తారా అని అడిగినప్పుడు మేబీ అని చెప్పలేమని చెప్పినారు, అంటే ఫైట్ చేస్తారన్నట్టే హింట్ ఇచ్చినారు. ఎందుకంటే ద రాక్ ఏమన్నారు అంటే చూడండి, నేను అంటే ఇప్పుడు నేను చేసే పని నాకు చాలా ఇష్టం అనమాట, అంటే ఈ రెస్లింగ్ అంటే నాకు చాలా ఇష్టం, నేను లవ్ చేస్తాను ఈ రెస్లింగ్తో, అండ్ ఈ బిజినెస్ అంటే చాలా ఇష్టము, అండ్ నేను ఈ బిజినెస్లోనే పుట్టి పెరిగినాను, సో అందుకని మేమేం చెప్పలేమని ద రాక్ చెప్పినారు. సో ఇదంతా అయిన తర్వాత మీకు అర్థమైనట్టుంది. అండ్ అదేంటంటే ఇండైరెక్ట్లీ ద రాక్ చాలా క్లియర్గా చెప్పేసినారు ఇన్ ఫ్యూచర్లో ద రాక్ ఫైట్ చేస్తారని చాలా క్లియర్గా చెప్పేసినారు. ఎందుకంటే ఈ బిజినెస్ కోసం ద రాక్ ఏమైనా చేస్తారంట, ఎందుకంటే ఇదే బిజినెస్లో ద రాక్ పుట్టి పెరిగినారు. సో అందుకనే ఇదంటే చాలా ఇష్టం, WWE రెస్లింగ్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో అందుకని కంపల్సరీ ద రాక్ ఇన్ ఫ్యూచర్లో ఫైట్ చేస్తారని చాలా క్లియర్గా హింట్ ఇచ్చేసినారు. కోడీ క్రై బేబీస్ గురించి ద రాక్ మాట్లాడినారు. సో చూడండి, మనం ఫన్ కోసం అయితే కోడీ ఫ్యాన్స్కి అంటే ఈ క్రై బేబీస్ అని ఎక్కిరిస్తున్నాము, బట్ ఎక్కడనో ఈ కోడీ క్రై బేబీస్ అంటే చూడండి ఇప్పుడు ఫ్యాన్స్ అన్నప్పుడు వాళ్ళు అలా వాయిస్ లేపాలి, సో వాళ్ళు లేపినారు. సో అందుకనే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరుగుతలేదు, మన కోడీ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరగబోతుంది చాలా క్లియర్లీ చెప్పినారనమాట. అండ్ ఫ్యాన్స్ ఎలాంటి మిస్టేక్ లేదు, ఎందుకంటే ఫ్యాన్స్ అన్నప్పుడు కంపల్సరీ వాయిస్ ఏమైనా ఉంటే లేపాల్సిందని ద రాక్ చెప్పినారు. కోడీ క్రై బేబీస్ గురించి ఫస్ట్ టైం కొంచెం మంచిగా మాట్లాడినారు ద రాక్ రీసెంట్లీ. అండ్ బాస్ అంతేకాదు ఇంకొక హైలైట్ ఏంటంటే మన ద రాక్కి ఇప్పుడు రెస్ల్‌మేనియా నైట్ 2లో రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ గురించి అడిగినప్పుడు ద రాక్ చాలా పెద్ద హింట్ ఇచ్చేసినారు. అండ్ అది ఏంటంటే చాలా మంచి సర్ప్రైజెస్ మనకి చూడడానికి దొరుకుతాయంట. ఎస్ గైస్, ద రాక్ చాలా క్లియర్లీ హింట్ ఇచ్చేసినారు. ద రాక్ ఏమన్నారంటే ఇప్పుడు రెస్ల్‌మేనియా నైట్ 2లో రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్లో మనకి చాలా సర్ప్రైజెస్ చూడడానికి దొరుకుతాయని చాలా క్లియర్ ద రాక్ అయితే చాలా ఓపెన్లీ చెప్పినారు. సో సర్ప్రైజెస్ పైన అయితే కొన్ని రూమర్స్ ఉన్నాయన్నమాట. సో ఆ రూమర్స్ గురించి నేను మీ అందరికీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాను, నాకు కావాలంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మేబీ రేపు రెస్ల్‌మేనియా నైట్ 2లో మేబీ ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు ఏమైనా మీకు అర్థమవుతున్నాం కూడా మేబీ రేపు ఏమైనా కావచ్చు అనమాట. ప్రెజెంట్ కోసం అయితే చూడండి ఇప్పుడు స్పియర్ పడ్డది, ఈరోజు రోమన్ రైన్స్ స్పియర్ పడ్డది కదా, సో అందుకనే మేబీ ఏమైనా కావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే రోమన్ రైన్స్ అంటే గుర్తొచ్చింది, రీసెంట్లీ మన రోమన్ రైన్స్ వచ్చినారు మన ప్రెస్ కాన్ఫరెన్స్లో. సో రోమన్ రైన్స్ అక్కడ రాగానే బాస్ అంటే అక్కడ ఏమైందంటే ఫస్ట్ అయితే రోమన్ రైన్స్ చాలా క్వశ్చన్స్కి నెక్స్ట్ క్వశ్చన్ అని చెప్పేసినారు. అండ్ ఏమని చెప్పినారంటే అక్కడ ఒక లేడీ అంటే ఒక రిపోర్టర్ మై ట్రైబల్ చీఫ్ అని చెప్పినప్పుడు మన రోమన్ రైన్స్ ఏమని చెప్పినారంటే ఎస్ అంటే ఇట్లా ఎక్నాలెడ్జ్ చేయాలి, అర్థమైంది ఎక్కడ ఉన్నా అందరు నాకు ఎక్నాలెడ్జ్ చేయండి అని చెప్పినప్పుడు ఒక మీడియా రిపోర్టర్ ఏంటంటే కొంచెం బూ చేసినాడు. సో అప్పుడే రోమన్ రైన్స్ నువ్వు బయటికి వెళ్ళిపో, అర్థమైందా, నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పేసినారు. సీరియస్గా చెప్పినారు రోమన్ రైన్స్. అంటే ఇక్కడ అంటే ఇప్పుడు ఈ రూమ్లో అంటే ఇక్కడ కూర్చోవాలంటే కంపల్సరీ నాకు ఎక్నాలెడ్జ్ చేయాల్సింది, లేకపోతే బయటికి వెళ్ళిపోవచ్చు అని క్లియర్లీ మన రోమన్ రైన్స్ ఒక రిపోర్టర్కి ఒక కోపం చేసినారు, ఒక మీడియా రిపోర్టర్కి. అండ్ బాస్ అంతేకాదు ఇంకొకటి హైలైట్ ఏంటంటే మన రోమన్ రైన్స్ స్టిల్ అంటే ఆ లుకీమియా గురించి మాట్లాడి, అంటే రోమన్ రైన్స్ క్యాన్సర్ అంటే మన లుకీమియా అయింది కదా, సో దాని గురించి అడిగినప్పుడు రోమన్ రైన్స్ ఏమన్నారంటే స్టిల్ అంట రోమన్ రైన్స్ అంటే ఆ ట్యాబ్లెట్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ స్టిల్ వాడుతున్నారంట. అండ్ బతుకున్నంత రోజులు కంపల్సరీ వాడాల్సిందని చాలా క్లియర్గా చెప్పినారు. కానీ దేవుని దయ వల్ల ఏంటంటే స్టిల్ నేను అంటే ఫైట్ చేయగలుగుతున్నాను, నేను ఫైట్ చేస్తున్నాను, నేను మెడికల్లీ క్లియర్ ఉన్నాను ఫైట్ చేయడానికి, సో ఇది మంచిది అని ఒక టైప్లో మన రోమన్ రైన్స్ చెప్పినారు. అండ్ రోమన్ రైన్స్ ఏదో చెప్పినారనమాట, అంటే ఇప్పుడు ఒక లుకీమియా పేషెంట్ కంపల్సరీ లైఫ్ మొత్తము కంపల్సరీ అంటే ఇప్పుడు అంటే టాబ్లెట్స్ అవి ఉంటాయి అవన్నీ వాడాల్సిందని అంటూ ఒక టైప్లో మన రోమన్ రైన్స్ చెప్పినారు. సో రోమన్ రైన్స్ రీసెంట్లీ అంటే లుకీమియా గురించి మాట్లాడినారు రీసెంట్లీ ఆ ఇంటర్వ్యూలో. సో నిజంగా చాలా షాకింగ్ ఉండే, స్టిల్ ప్రాబ్లం ఉందంట, లైఫ్ మొత్తం ఉంటుందంట, సో అందుకని కంపల్సరీ కేర్ చేసుకోవాల్సిందే. అండ్ దేవుని దయ వల్ల ఏంటంటే నేను మెడికల్గా కొంచెం క్లియర్ నేను ఫైట్ చేయగలుగుతున్నా, అది చాలా పెద్ద మాట అని మన రోమన్ రైన్స్ చెప్పినారు. అండ్ బాస్ అంతేకాదు డస్టిన్ రోడ్స్ రీసెంట్లీ ట్విట్టర్లో ఏమైనా ట్వీట్ చేస్తున్నారంటే
ఫినిష్ ద స్టోరీ అంటాను, ఫినిష్ ద స్టోరీ అని మన కొడి రోడ్స్ బ్రదర్ డస్టిన్ రోడ్స్ ట్వీట్ చేస్తున్నారు. సో స్టోరీని ఫినిష్ చేయమని చెప్తున్నారు అనమాట. చాలామంది ఫ్యాన్స్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే రేపు రెసల్మేనియా నైట్ 2లో రోమన్ రైన్స్ వర్సెస్ కొడి రోడ్స్ మ్యాచ్లో కొడి రోడ్సే గెలుస్తారు. ఫైనల్లీ ఆ స్టోరీ ఫినిష్ అయిపోతే రోమన్ రైన్స్ ఓడిపోతాడని చాలామంది అనుకుంటున్నారు. సో మీరు ఎవరెవరు ఇలా అనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు చాలామంది మనసులో ఈ వీడియో ఎండ్ అవుతుంది కదా ఇప్పుడు. సో ఇప్పుడు మీలో చాలామంది మనసులో చిన్న క్వశ్చన్ చిన్న డౌట్ రావచ్చు అన్న, రేపే రెసల్మేనియా నైట్ 2 అండ్ ఈ వీడియోలో ఇప్పటివరకు బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇవ్వలేదు. సో బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇవ్వవా అని మీలో చాలా చిన్న డౌట్ వచ్చినట్టుంది. సో చూడండి బాస్, మీకోసం ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, చిన్న సర్ప్రైజ్ ఏంటంటే మన ఛానల్లో ఈరోజు థర్డ్ వీడియో వస్తుంది. అంటే ఇది మన సెకండ్ వీడియో అనమాట. ఆల్రెడీ ఈరోజు ఫస్ట్ వీడియో వచ్చింది మన రెసల్మేనియా నైట్ 1 హైలైట్స్ వీడియో ఈరోజు మధ్యాహ్నం అంటే 12కి వచ్చి అనమాట. అండ్ ఇది మన సెకండ్ వీడియో అండ్ ఈరోజు థర్డ్ వీడియో వస్తుంది. అండ్ ఆ థర్డ్ వీడియోలో స్పెషల్ మీకోసం నేను మన రెసల్మేనియా నైట్ 2 బెట్టింగ్ ఓడ్స్ గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే క్లియర్గా అప్డేట్ ఇస్తాను, ఎందుకంటే చాలా ఉందన్నమాట. సో అందుకని ఈరోజు థర్డ్ వీడియోలో నేను మీ అందరికీ మా రెసల్మేనియా నైట్ 2 బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇచ్చేసాను. అండ్ స్పెషల్లీ మీకోసమే అంటే కొంచెం రెస్ట్ తీసుకోకుండా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. సో అందుకని మీరు కంపల్సరీ మన వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్ కొత్తది కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంటెడ్ గాయ్స్. బాయ్.